AVN Institute of Engineering and Technology, Autonomous College, 21 acres campus. We have introduced artificial intelligence and machine learning, data science. We have introduced cyber security and newly added వచ్చేసి artificial intelligence and data science. First year నుంచే campus recruitment training ఇవ్వడం జరుగుతుంది. First year నుంచే quantum computing technology అనేది నేర్పిస్తున్నారు. AVN Institute of Engineering and Technology is the first autonomous institute to launch quantum computing labs first in Telangana. AI వస్తే జాబ్స్ పోతాయి అనేది ఇట్స్ జస్ట్ ఎ మిత్. డేటా సైంటిస్ట్ has the highest package in the world, 100% placement అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. హలో, నేను ఎక్కడున్నా అనుకుంటున్నారు? ఎక్కడో యూరోపియన్ కంట్రీస్లో ఒక ప్యాలెస్ దగ్గర అనుకుంటున్నారా? అస్సలు కాదండి, మన హైదరాబాద్లో ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజ్లో ఉన్నాను. యూజువల్గా బీటెక్ స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నార్త్ ఇండియాకి వెళ్ళి అక్కడ ఫుడ్ సరిపోక లక్షల డొనేషన్ కట్టి చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అలా కాకుండా మన హైదరాబాద్లో 21 acres క్యాంపస్, ఇలాంటి బ్లాక్స్ ఒక 4 ఉన్నాయి. అండ్ సిఆర్టీ ప్రోగ్రామ్స్ కావచ్చు, అండ్ 17 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ కాలేజ్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను. సో ఇంజనీరింగ్ చదవాలనుకున్న వాళ్ళ స్టూడెంట్స్కి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. అసలు క్యాంపస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి బీటెక్లో అనేది తెలుసుకుందాం. సో బీటెక్లో కోర్ గ్రూప్ ఏదైతే ఉందో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. దాంతోపాటు సిఎస్సిలోనే మనకు ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంకొక కొత్త బ్రాంచ్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, అండ్ మెకానికల్, సివిల్ అండ్ ఈసీ, ఇవన్నీ బీటెక్లో కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఎంటెక్ కూడా ఉంది. సో మరి క్యాంపస్లోకి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్తో మాట్లాడదాం, అండ్ ల్యాబ్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు ఎవరు చూసినా అటు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇటు కంపెనీస్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఏంటి టెక్నాలజీ అండ్ మన ఏవిఎన్ ఐఈటీలో ఎలా నేర్పిస్తున్నారు అనేది క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కంప్యూటర్ ల్యాబ్స్లో ఉన్నాము. అండ్ డాక్టర్ రేవతి గారు హెచ్ఓడి ఆఫ్ డేటా సైన్స్ ఉన్నారు మనతో పాటు. ఆవిడని అడిగి డేటా సైన్స్ గురించి, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. సో యూజువల్గా ఇప్పుడు ఎవరు చూసినా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే వర్డ్ కానీ టెక్నాలజీ కానీ ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ మన ఏవిఎన్ ఐటీలో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని అబౌట్ దిస్ టెక్నాలజీ? So first let me tell you, AVN Institute of Engineering and Technology is the first autonomous institute to launch quantum computing labs first in Telangana. So ఇది మెయిన్గా ఈ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారంటే మా మేనేజ్మెంట్ మన పిల్లల్ని ఫ్యూచర్ టెక్నాలజీకి రెడీగా ఉంచాలి. డెఫినెట్లీ రైట్. సో వితౌట్ దట్ పర్టికులర్ థింగ్ వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. అవును. సో AVN IT initiative is in such a way that the future is ready with our AVN IT students. సో అందుకనే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మన తెలంగాణలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కాలేజ్. సో ఏం నేర్పిస్తున్నారు, ఎలా ఉంటుంది, అండ్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్? సో మూవింగ్ బ్యాక్వర్డ్, ఇంతకుముందు మనకు కంప్యూటర్ ఎలా ఉంటుందో తెలియదు. రైట్. ద వే వీ వర్క్ ఎర్లియర్ అండ్ ద వే వీ ఆర్ వర్కింగ్ నౌ ఇస్ క్వైట్ డిఫరెంట్. నా కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అసలు మనిషి వర్క్ చేసే విధానం కానీ, థింకింగ్ విధానం కానీ, ఇన్నోవేషన్స్ కానీ, దెర్ ఇస్ అ డ్రాస్టిక్ చేంజ్. డెఫినెట్లీ. రైట్. అండ్ నౌ నెక్స్ట్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఇస్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకే. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ అ టెక్నాలజీ where we can solve complex problems much faster than our traditional technology. ఓకే. సో ఫ్యూచర్ మొత్తం ఏఐ ఎలా ఉంటుందో దానికంటే హైయర్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్. డెఫినెట్లీ. సో మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్కి ఏ ఇయర్ నుంచి ప్రిపేర్ చేస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్? Right from the first year we are incorporating that quantum computing technology for all the students. ఓకే. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పిస్తున్నాం అని చెప్పారు. సో టిల్ ఫైనల్ ఇయర్ వచ్చేసాక వాళ్ళకి ఎంత పర్ఫెక్షన్ వచ్చి ఉంటుంది ఈ టెక్నాలజీ?
సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉట్టి వింటే అదొకలా ఉంటుంది. లేదు, ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో ప్రాక్టికల్. So practicals. So we mainly concentrate on hands-on experience. Okay. So whenever student learn and experience that, so they will easily understand how to use the technology further. ఓకే. సో అలా సో ఇంకా వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ గురించి కానీ మన కాలేజ్ గురించి కానీ హౌ ఇస్ ఇట్ కొలాబరేట్? సో ఇప్పుడు మీరు చూస్తే all government sectors, industries and research innovations are completely investing billions of dollars in quantum computing, because they already knew that the next era the technology is quantum computing. So here AVNIT is well prepared for that particular technological revolution. సో స్టూడెంట్స్ని ఆ దిశగా అంటే ఫ్యూచర్ అహెడ్ 4 years అయితే ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నాలజీని ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తున్నారు. యూజువల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలామంది ఇప్పుడు సపరేట్గా లక్షల్లో డబ్బులు పెట్టి కోర్స్ నేర్చుకుంటున్నారు. అలా కాకుండా మన ఇన్స్టిట్యూట్లోనే we are providing all the facilities for the students to learn the emerging technology. ఓకే. అండ్ యూజువల్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబ్స్ అన్నీ పోతాయి అని అంటూ ఉన్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిందే డేటా. సో ఆ డేటా సైన్స్ హెచ్ఓడి మీరు. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ద డేటా సైన్స్ అండ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు టేక్ ద జాబ్స్ పోతాయి అనేది ఇట్స్ జస్ట్ ఎ మిత్. It's a myth. Yeah, it's a myth. Okay. So here we need to understand how to tackle the situations when we are upgrading in the latest technologies. Okay. So if you see every sector, మనం అగ్రికల్చర్ తీసుకోండి, లేకపోతే ఫైనాన్స్ తీసుకోండి, లేకపోతే లాజిస్టిక్స్ తీసుకోండి, ఎవ్రీ సెక్టర్ డిపెండ్స్ ఆన్ ద డేటా. Okay. So why data means? So anything for decision making in any industry, data is the main key point. డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అది ఎలా వర్క్ That అవ్వాలి is అంటే డేటా ఉండాలి. డేటా ఇస్తేనే. Yes. Without data we can't move forward. So in every sector for decision making we need data. సో అయితే మన కాలేజ్లో డేటా సైన్స్ గ్రూప్ కోర్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ ఇట్ వాస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. అండ్ స్టూడెంట్స్ ఎలా బెనిఫిషియరీ అవుతారు మేము అబౌట్ డేటా సైన్స్ తీసుకుంటే ఆపర్చునిటీస్ కావచ్చు? Now ఇప్పుడు మీరు చూస్తే data scientist has the highest package in the world. Yeah. Because it is making the life simpler. No need to work for sitting long for hours together, because if we know the algorithms, if we know how to use the machine learning algorithms, if we know how to use the deep learning algorithms, it is very easy for them to make the decisions in any particular sector. ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఫంక్షనాలిటీ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు. ఓకే. We need to just adapt the changes. ఓకే. సో మన ఇండియాలో కావచ్చు, అదర్ కంట్రీస్లో కావచ్చు, ఈ డేటా సైంటిస్ట్ కానీ డేటా సైన్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి? Like as I said, we have data scientists, and we have business analyst. We have n number of opportunities in research and innovation also, because ఏ సెక్టర్ అన్న తీసుకోండి, డేటా ఇస్ ద మెయిన్ కీ రోల్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి చాలా. సో వాస్ట్ ఆపర్చునిటీస్ కాదు, ఏ ఫీల్డ్ అయినా, వాట్ ఎవర్ మైట్ బి ద ఫీల్డ్ అండ్ వాట్ ఎవర్ మైట్ బి ద జోన్, యూ నీడ్ డేటా అండ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్ డేటా. డెఫినెట్లీ. సో ఒకప్పుడు అంటే ఓన్లీ ఈసీ, సిఎస్సి, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి అన్ని కొత్తగా యాడ్ ఆన్ కోర్సెస్ కాబట్టి మన కాలేజ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎంత ఇంప్రూవైజ్డ్ వర్షన్లో అండ్ ఎక్స్పీరియన్స్డ్ వర్షన్లో నేర్పిస్తున్నారు. సో హియర్ in our department at AVNIT, we have well educated faculty members who are committed in training the data driven leaders for tomorrow. వావ్, సూపర్. అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఫస్ట్ ఇయర్ నుంచే ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ ఫీల్డ్స్కి తీసుకెళ్ళడం, లేకపోతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు వచ్చి గెస్ట్ లెక్చరింగ్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది. So in our basic curriculum we incorporate all these things. So every semester they go for an industrial visit. They have a hackathon to be conducted in the college. They also have technical seminars headed by the industry people. Okay. So these all are plus points for the students. So they can easily gain the exposure and they can be ready for the next future challenges. సో ఎవరైనా బీటెక్ తీసుకోవాలి అండ్ డేటా సైన్స్ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే వాట్ యూ వాంట్ టు సజెస్ట్ టు ద స్టూడెంట్స్ ఆర్ ద పేరెంట్స్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో? సో నేను ఒకటే చెప్పాలనుకున్నాను అండి, మీరు ఏ ఎమర్జింగ్ ఫీల్డ్ అయినా తీసుకోండి, వాట్ ఎవర్ మైట్ బీ the different sectors, data science is very important and it plays a very crucial role. If you take artificial intelligence, if you take machine learning, if you take deep learning, or if you take the course CSE also, data science plays a vital role, because every sector is having that particular thing where the data science is having an important key role. So here we need to understand that wherever the technology is moving forward, data science is heading towards that particular technology, and it is very important to understand, and parents kuda
మీరు ఏమనుకుంటారంటే ఇది కొత్త ఫీల్డ్, దీంట్లో ఛాన్సెస్ ఉంటాయా లేదా, ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు. బట్ మీరు ఏమీ డౌట్ పడనక్కర్లేదు. దిస్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఏవిఎన్ఐటీలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్స్ చేస్తున్న స్టూడెంట్ మనతో పాటే ఉన్నారు. అసలు కోర్స్ గురించి, ఇన్స్టిట్యూషన్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హలో, నీ పేరు? సంజన. ఎక్కడి నుంచి? హయత్ నగర్. సో ఫస్ట్ ఒక స్టూడెంట్కి కాలేజ్ నుంచి వాట్ డూ యూ వాంట్ టు గ్రాబ్ అండ్ ఏం కావాలి స్టూడెంట్కి? గుడ్ ఎడ్యుకేషన్, బెటర్ ప్లేస్మెంట్స్, గుడ్ ఫ్యాకల్టీ, గుడ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అండ్ ఫన్నీ ఈవెంట్స్ కూడా. సో ఇవన్నీ కూడా ఏవిఎన్ఐటీలో ఉన్నాయని నమ్మావు కాబట్టి జాయిన్ అయ్యావా? యా, వచ్చాక ఇప్పుడు ఎన్నో ఇయర్ నువ్వు? 4th ఇయర్, ఫైనల్ ఇయర్. సో ఎలా అనిపించింది మొత్తం? చాలా ఎంజాయ్మెంట్తో మూవ్ అయ్యి నేను జాయిన్ అయ్యా. సో ఆ ఎంజాయ్మెంట్ని నేను ఫీల్ అయ్యా కూడా కాలేజ్ లైఫ్లో. ఓకే, సో 4 years బ్యాక్ నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లాంటి కోర్స్ తీసుకున్నావు కదా, అసలు ఈ కోర్స్ ఎందుకు తీసుకోవాలనిపించింది అండ్ ఇన్స్టిట్యూషన్ ఎలా హెల్ప్ చేసింది ఈ 4 years? Like I was willing to take an artificial intelligence too because interest in artificial intelligence which made me more interested. మెషిన్ లెర్నింగ్ అనే కోర్స్ చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఐ టేక్ దట్. ఓకే, సో వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ ఆర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు జాయిన్ AVNIT? I am Sanjana from AVN Institute of Engineering and Technology from Artificial Intelligence and Data Science. One day in AVNIT is not like a normal day, it's like an adventure. One moment you are going for a technical workshops and other moment you are going for a culture events and hackathons and more on. AVN Institute is moreover gaining knowledge and representing what you are and what you have learned from the college life. So all of you join in AVN Institute of Engineering and Technology. So make your life more successful and future leads to a successful career. Come to AVN Institute of Engineering and Technology like a family member. సో AVNIT క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ అలాగే డేటా సైన్స్ ల్యాబ్లో అయితే ఉన్నాము. సో చూసారు కదా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇన్స్టిట్యూషన్లో. ఎస్పెషల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు అందరికీ ఏంటంటే ఒక ట్రెండింగ్ టెక్నాలజీ అయిపోయింది. అటు స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ఇండస్ట్రీస్, కంపెనీస్ కావచ్చు, $1 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ని ఈ మధ్య పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా లక్షలు పోసి టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. అలా కాకుండా మనకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఫ్రమ్ ద డే 1 అంటే ఫస్ట్ ఇయర్ నుంచే క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అనేది నేర్పిస్తున్నారు. సో దట్ 4 years తర్వాత ఫ్యూచర్ అహెడ్ ఏఐతో పాటు దానికంటే మించింది క్వాంటమ్ కంప్యూటింగ్. ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ కాబట్టి ఫ్యూచర్ టెక్నాలజీనే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిందే డేటా కాబట్టి డేటా సైన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రూషియల్ కోర్స్. సో చాలామంది ఏంటంటే డేటా సైన్స్ నేర్చుకున్న తర్వాత ఏఐని రూల్ చేసేంత కెపాసిటీ వస్తుందని ఫీల్ అయ్యి చాలామంది డేటా సైన్స్ తీసుకుంటున్నారు. సో డెఫినెట్లీ డేటా సైంటిస్టులు కావచ్చు, బిజినెస్ అనలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటారు. అండ్ హోలిస్టిక్గా మన AVNIT వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక 4 years తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎటువంటి కెరియర్ ఉంటుంది, ఎటువంటి టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నాలజీ మనకు ఫస్ట్ ఇయర్ నుంచే నేర్పిస్తున్నారు. సో ల్యాబ్స్ అయితే సెంట్రలైజ్డ్ అండ్ డిజిటలైజ్డ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక కంప్యూటర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా చేయడం జరుగుతుంది.